నమో గురుభ్యః. మన వ్యాసుల వారు, మన గురువుగారు మనకు ఉపదేశం చేస్తూ ఉన్న ధర్మశాస్త్రాన్ని మనము జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. మన భారతంలో అరణ్య పర్వలో కొంచెం చూస్తూ వెళ్దాం. అప్పుడేం జరిగిందంటే, పోయిన వారం మనం ఇంకొక కొత్త ఘట్టము మొదలుపెట్టుకున్నాము. మన యుధిష్ఠిరుడు అర్జునుడితో "నువ్వు ఇంక వెళ్ళి అస్త్రాలను సాధించుకుని రావలసి ఉన్నది. ఇంద్రుడి దగ్గర ఎన్నో అస్త్రాలుంటాయి. నువ్వు ఆయన్ని మెప్పించి అక్కడి నుంచి అన్నీ పొందు. ఇంక వెళ్ళు" అని చెప్తే, అర్జునుడు బయలుదేరి వెళ్ళాడు. ఆయన వెనక్కి తిరిగి చూడకుండా, దేనికి ఆగకుండా ఎన్నో పర్వతాలవన్నీ దాటుతూ చివరికి ఒకానొక ప్రాంతానికి చేరుకున్నాడు. ఒక పెద్ద చెట్టు కింద ఒక తాపసికుడు కనిపించాడు. ఎవరో ఆగు అన్నట్టు వినిపించి ఆయన ఆగిపోయి చూస్తే ఆ తాపసికుడు చెట్టు కింద కనిపించాడు. ఆయన ఏమన్నాడంటే, "ఎందుకు నాయనా ధనుర్బాణాలన్నీ పట్టుకునే ఈ ఆయుధాలన్నిటితో ఇక్కడికొచ్చావు? ఇక్కడ వాటితో పనుండదు. వాటిని వదిలిపెట్టేయి, వాటిని వదిలిపెట్టేయి, వాటిని వదిలిపెట్టేయి" అని చెప్తూ వచ్చాడు. ఆయన ఎంత చెప్పినా సరే మన అర్జునుడు వాటిని వదిలిపెట్టే ఉద్దేశం లేకుండానే ఉన్నాడు. "వదిలిపెట్టనండి" అనే చెప్పాడు. "నో" అని చెప్పాడు. "ఆ ధనస్సెందుకు? వదిలిపెట్టు" అన్నాడు. అర్జునుడు "నో, నాకు కావాల్సిందే" అన్నాడు. ఇంతకీ ఆ ధనస్సు అంటే ఏమి? మనసు. మనసుని వదిలిపెట్టేదే లేదు అన్నాడు. "ఆ ఆయుధాలెందుకు? వదిలిపెట్టు" అన్నాడు. "నో, వదిలిపెట్టను" అన్నాడు. "కావాలంటే నాకు ఆయుధాలు" అన్నాడు. ఆయుధాలేమి? ఇంద్రియాలు, పూల సాయకాలు. ఆయుధాలు వదిలిపెట్టడు, ధనస్సు వదిలిపెట్టడు, మనసు వదిలిపెట్టడు, ఇంద్రియాలు వదిలిపెట్టడు. అన్నీ గావాలి అని కోరుకుంటాడు. ఎందుకు? రజోగుణంతో ఉన్నాడు. క్షాత్రంలో ఉన్నాడిప్పుడు. "నువ్వు పరమగతిని చేరుకున్నావు. నీకింక వాటితో పని లేదు" అని 2 సార్లు చెప్పాడు చాలా క్లియర్‌గా. చెప్తే ఆయనకర్థం గాలేదు. ఇంక దానితో ఆయనేం చెప్పారంటే, మన తాపసికుడు ఇంద్రుల వారు, "నీకింకొక మాట చెప్తాను విను. అయినా సరే నువ్వు ఏవో ఇంకా గావాలి అస్త్రాలంటున్నావు గాబట్టి, ఈ మనస్సును, ఆ ఇంద్రియాలను, ఆ ధనస్సును, ఆ బాణాలను వదిలిపెట్టే ఉద్దేశం లేదంటున్నావు గాబట్టి, నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే, నువ్వు శివుడిని ప్రత్యక్షం చేసుకో వెళ్ళు. ఎప్పుడైతే శివుడు నీకు ప్రత్యక్షం అవుతాడో ఇంకప్పుడు అస్త్రాలిస్తాను" అని చెప్తాడు. అంటే ఏమి? నువ్వు పరమగతిని చేరుకున్నావు. ఇంక అక్కడే ఉన్నావు. కొత్తగా సాధించేదేమీ లేదు. ఇంకయిపోయింది అని చెప్తే ఆయనకు అర్థం గాలేదు. నువ్వు ఎప్పుడూ ఆత్మస్థితిలో ఉంటావు. నీకు బంధము లేదు, మోక్షము లేదు. అందుకోసము సాధన లేదు అని మన అమృత బిందు ఉపనిషత్తు చేసినట్టు అమృతోపదేశం చేశాడాయన. మన ఇంద్రుల వారు గురువై అమృతోపదేశం, ఆత్మోపదేశం చేస్తే ఆయనకు అర్థం కాలేదు డైరెక్ట్‌గా చెప్తే. కాబట్టి ఇండైరెక్ట్‌గా ఏం చెప్పారంటే మన ఇంద్రుల వారు, "సరే అయితే శివాన్ని తెలుసుకో" అన్నాడు. ఎప్పుడైతే మనసు శివమవుతుందో అప్పుడు అన్నీ ఉపరమిస్తాయి గదా! ఎప్పుడైతే మనస్సు ఉపశమించిందో ఇంక అన్నీ గూడా వెనక్కి తిరుగుతాయి. ఇంక అప్పుడే ఆటోమేటిక్‌గా ఆయన మనసేంద్రియాలని వదిలిపెట్టడము, లేదా వాటిని వాడాలన్న ఉద్దేశాన్ని వదిలిపెట్టడము చెయ్యొచ్చు. ఎందుకంటే మనసేంద్రియాలను వెనక్కి తిప్పి తన వశంలో ఉంచుకోవచ్చు. ఇప్పుడు కనీసం నెక్స్ట్ ఆప్షన్. నీకు మనసేంద్రియాలతో అవసరం లేదు ఆ ఉపాధిని వదిలిపెట్టు అంటే, ఆ కర్మల్ని వదిలిపెట్టు అంటే, లేదు కుదరదు నాకవి కావాల్సిందే అన్నాడిన. కర్మల్లో ఉన్నాడాయన. క్షాత్రంలో ఉన్నాడు గాబట్టి. ఇంకా అంత దూరం రాలేదు గాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే, కనీసము మనసేంద్రియాల్ని వెనక్కి తిప్పి వశంలో ఉంచుకోవడం. దానికి మనసు శివమై ఉండాలి. అందుకని శివాన్ని సాధించుకో పో అని జెప్పాడాయన. సరే అన్నాడీయనకి. ఏమర్థమైందో తెలీదు. శివుడి కోసం తపించు అంటే, తపించడం ఈయనకి తెలుసు. ఎందుకంటే ఏదో ఒక కర్మ జేయడం ఈయనకి తెలుసు గాబట్టి, ఘోరమైన, ఉగ్రమైన కర్మలు జేశాడు పాపం. బాగా తప్పించాడాయన. బాగా తప్పించాడు. మనసేంద్రియాల్ని, మనసునేమో గాని ముందు ఇంద్రియాల్ని మాత్రం బాగా కృశింపజేశాడు. అన్నం తినక సరిగ్గా, మంచినీళ్ళు తాగక సరిగ్గా, అప్పుడప్పుడు తింటూ, అప్పుడప్పుడు తాగుతూ అట్లా
ఉగ్రంగా ఇంద్రియాల్ని కృశింపజేశాడు. దాంతో శివుడు ప్రత్యక్షమవ్వబోతూ ఉన్నాడు. అది మనము చూసుకుంటూ వెళ్దాము. మన వాళ్ళందరూ ఋషులందరూ కలిసి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, "వీడేమి కోరుకుంటున్నాడో మాకైతే అర్థం కావట్లేదండి. కానీ మాత్రము మమ్మల్నందరిని తపింపజేస్తున్నాడు. ఎందుకు? మొత్తం ఇంద్రియాల్ని తపింపజేస్తున్నాడు కూర్చొని. అందుకని మీరేదో ఒకటి చెయ్యండి" అంటే, "సరే చేస్తాను. మీరు వెళ్ళండి" అని చెప్పారు మన ఈశ్వరుల వారు. ఇంక తర్వాత ఏం జరిగిందో చూద్దాము. వైశంపాయనుల వారు మనకు కథ చెప్తూ ఉన్నారు. గతేషు తేషు సర్వేషు తపస్విషు మహాత్మసు పినాకపాణిః భగవాన్ సర్వపాపహరః హరః కైరాతం వేషమాస్థాయ కాంచన ద్రుమసన్నిభం విభ్రాజమానః వపుషా గిరిః మేరుః ఇవ అపరః శ్రీమద్ధనుః ఉపాదాయ శరాంశ్చ ఆసీవిషోపమాన్ నిష్పపాత మహా అర్చిష్మాన్ దహన్ కక్షం ఇవ అనలః. ఇంకా తేషు సర్వేషు తపస్విషు మహాత్మసు గతేషు, ఆ మొత్తము తాపసికులు మహాత్ములు ఋషులందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత తమ తమ స్థానాలకు సర్వపాప హరుడైన, సర్వ పాపాలను అంటే జన్మలే పాపాలు, కర్మలే పాపాలు, పతన కారణాలు, వాటిని హరించే హరుడెవరున్నాడో హరుడికి హరికి తేడా ఏమి అని మధ్య మధ్యలో చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు చెప్పడానికి. అట్లానే దాని భేదమేమి అని చూపించడానికి, లేదా అభేదము, హరిహరులకు అభేదము అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా గురువులు మనకు. మనం కూడా చూసుకుందాము. హరికి, హరుడికి ఆ నామాలకు భేదమేమి అని చూద్దాము. బేసికలీ 2 ఒక్కటే. కానీ చక్రము, చక్రి అని చెప్పినట్టు హరము, హరి. హరము అంటే హరించేది. హరి అంటే ఆ హరించేదాన్ని ధరించింది అని అర్థం. చక్రాన్ని ధరించిన వాడు చక్రిలాగా, హరాన్ని ధరించింది హరి. అయితే నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో చక్రం వేరుగా, దాన్ని ధరించేవాడు వేరుగా ఉండిండొచ్చు గానీ, దానికన్నా బెటర్ ఎగ్జాంపుల్ జ్ఞానాన్ని ధరించిన వాడు జ్ఞాని. జ్ఞానం అని ఉంటుంది. దాన్ని ధరించిన వాడు జ్ఞాని. జ్ఞానికి, వాడు ధరించిన వాడి జ్ఞానానికి భేదం లేదు. అభేదం 2 ఒకటే. జ్ఞానానికి, జ్ఞానాన్ని ధరించిన వాడికి భేదమేమీ ఉండదు. 2 ఒకటే. కానీ వ్యవహారం కోసం వేరు చేసి చూపించినట్టు, వాడు జ్ఞానం కలిగిన వాడు అని చూపించినట్టు, ఇక్కడ కూడా హరాన్ని, అన్నింటినీ ఆహరించే ఏ తత్వం ఉన్నదో దాన్ని ధరించిన వాడు హరి అని అర్థము. 2 ఒకటే. జ్ఞానాన్ని ధరించిన వాడు జ్ఞానిలాగా, హరాన్ని ధరించిన వాడు హరి. 2 వేరుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి కానీ 2 వేరు కాదు, ఒకటే. ఇంతకీ ఆ సర్వపాపహరుడైన హరుడు, ఆ భగవంతుడు పినాకపాణి, పినాకము అన్నదాన్ని పాణిలో, చేతిలో ధరించినవాడు అని అర్థం. పినాకము అన్నదానికి అర్థమేమి వ్యుత్పత్తి పరంగా అంటే పాతి రక్షతి ఇతి అని దాని అర్థం. ఏదైతే కాపాడుతుందో జ్ఞానం అని అర్థం. జ్ఞానాన్ని ధరించిన వాడై ఉన్నవాడెవడున్నాడో వాడు, ఆ భగవంతుడు, సర్వపాపహరుడు హరుడు, ఆ మహాత్ములు ఋషులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కాంచన ద్రుమ సన్నిభం, బంగారపు వృక్షములాగా ఉన్న కైరాత వేషమాస్థాయ, కిరాత వేషాన్ని ధరించి విభ్రాజమానః వపుషా, ప్రకాశిస్తూ ఉన్న రూపంతో అపరః మేరుః గిరిః ఇవ, మరో మేరు పర్వతమా అన్నట్టుగా ఉన్న శ్రీమద్ ధనుః ఉపాదాయ, శ్రీమంతమైన పినాకమన్న ధనస్సును, ఇక్కడ ధనస్సేమి? ఆ మనస్సు పూర్తి జ్ఞానము. అదెట్లా ఉన్నది? మేరు పర్వతంలాగా ఉన్నది ఆ జ్ఞానము. జ్ఞానము కదలదు, కర్మ కదులుతుంటుంది. ఆ జ్ఞానము అంత స్థిరము, అంత సుస్థిరమది, స్థాణువై ఉన్నది ఆ జ్ఞానము. దాన్ని ధరించి పర్వతంలాగా, గిరిలాగా
కదలకుండా ఉన్న, స్థిరంగా, నిశ్చలంగా ఉన్న జ్ఞానాన్ని ధరించి, ఇక్కడ కథాపరంగా పినాకమన్న ధనస్సును ధరించి, ఆశీవిషోపమాన్ శరాంశ్చ, విషపూరితమైన పాముల్లాగా ఉన్న శరాలను, బాణాలను ఏదైతే హినస్థితి అని నశింపచేస్తుందో అని అర్థం. దాన్ని ధరించి, ఎందుకంటే హరించాలి అంటే శరాలు అవసరం కాబట్టి, ఎట్లా మహా అర్చిష్మాన్ అనలహ, అగ్నికీలలతో రగులుతూ ఉన్న అగ్ని కక్షం దహన్నివ, ఏదో గడ్డి మోపును కాల్చడానికి బయలుదేరి వచ్చినట్టు నిష్పపాత వచ్చి ఇక్కడ అర్జునుడికి కనిపించబోతూ ఉన్నారు. ఆయన ఏదో పెద్ద మేరు పర్వతంలాగా ఉన్న ధనస్సుని ఉచ్చుకునే కిరాత వేషంలో హంటర్ లాగా, హంటింగ్ చేయడానికి, హరించడానికి, ఆహరించడం కోసము ఏదో అగ్ని శిఖలతో గడ్డి మోపును కాల్చడానికి వస్తూ ఉన్నట్టు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమని భగవద్గీతలో చెప్పినట్టు, మన అర్జునుడు కర్మల్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు. క్షాత్ర మార్గంలో ఉన్నాడు రజోగుణంతో. తమోగుణం కూడా ఉంది పైగా. తమోగుణంతో ఉన్నాడు, రజోగుణం బాగా పైకొచ్చి ఉద్ధతితో ఉన్నది, శాంతము సత్వం లేకుండా ఉన్నది. ఇప్పుడు ఆ 2 గుణాలను, తమో రజో గుణాల్ని నిగ్రహించడం కోసము, ఆ మోహాన్ని, మూర్ఖత్వాన్ని, కర్మలను దహించి వేయడం కోసము జ్ఞానస్వరూపమై వస్తూ ఉన్నారు. ఆయనొచ్చేసరికి ఎట్లా ఉన్నది? క్షణేన తద్వనం సర్వం నిశ్శబ్దం అభవత్తదా, నాదః ప్రస్రవణానాంచ పక్షిణాంచ అపి ఉపారమద్. క్షణంలోనే శివము వచ్చింది అంటే మొత్తమంతా మౌనమే, నిశ్శబ్దమే. శబ్దాలుండవింక. శబ్ద ప్రపంచము ఉండదు, మాటలు ఉండవు, ఇంక ఏ చేష్టలు ఉండదు. కేవలము మౌనముంటుంది శివమున్నది అంటే. ఇంద్రియాల వ్యాపారాలు, వాక్కుల ప్రచారాలు కూడా ఇంక ఉండవు. మాటలు గూడా ఉండవు, చేష్టలు గూడా ఉండవు. మొత్తం నిశ్శబ్దమై ఉంటుంది ఆ సమయంలో. శివమున్నది అంటే మనసెప్పుడు శివమయిందో అప్పుడది మౌనమై ఉంటుంది. తదా ఇంకా అసలు ఆ వనం మొత్తం నిశ్శబ్దమైపోయింది. శివం కనిపిస్తే కలిగే మొట్టమొదటి లక్షణమది. ప్రస్రవణానాం నాదః, అక్కడ సెలయేళ్ళు, జలపాతాల యొక్క శబ్దాలు గూడా వినిపించట్లేదింక. మొత్తం క్వైట్ డౌన్ అయింది. పక్షిణాం, పక్షుల యొక్క కిలకిల రావాలు కూడా ఉపారమత్ ఆగిపోయాయి. ఇంక పక్షులు లేవు, జలపాతాలు లేవు, ఇంక ఏ రకమైన శబ్దాలు లేవు. అంతా మౌనం. సహ సన్నికర్షమాగమ్య పార్థస్య అక్లిష్టకర్మణః మూకన్నామ దితేః పుత్రం దదర్శ అద్భుత దర్శనం. ఆయన, మన శివుల వారు, అక్లిష్టకర్మణః పార్థస్య సన్నికర్షమాగమ్య, ఎంత కష్టతరమైన కర్మలైనా చెయ్యడానికి అసలు వెనకాడని పార్థుడు అర్జునుడి దగ్గరికి వచ్చి, అప్పటికే అర్జునుడి దగ్గరికి వచ్చి ఉన్న అద్భుత దర్శనంతో ఉన్న తితిపుత్రమైన, మూకమన్న పేరున్న ఒక వరాహాన్ని దదర్శ చూశారు. మూకం అన్న ఒక దితి పుత్రుడు. దైత్యులు అని పిలుస్తారు. దితి సంతానాన్ని దైత్యులు అని పిలుస్తారు. అదితి సంతానాన్ని ఆదిత్యులు అని పిలుస్తారు. ఇక్కడ మూకం అనగానే మూకాసురుడు అని మనము ఆటోమేటిక్‌గా చెప్పుకుంటాము. కథల్లాగా చెప్పుకుంటాము. ఇంకా మన బాపు రమణులు గారు చాలా అందమైన ఆ సినిమా గూడా తీసిచ్చారు మనకు 'భక్త కన్నప్ప' అని. అంతకన్నా ముందు స్టార్టింగ్‌లో కొంచెం సేపు అర్జునుడే కన్నప్పగా మళ్ళీ ఉద్భవించాడు అని చెప్తూ, ఆ కథకు కనెక్షన్ చెప్తూ ఉన్న సమయంలో ఒక చిన్న స్కిట్ ఉంటుందక్కడ. మన బాలయ్య గారు శివుడు ఉమా సహితంగా వస్తాడు. అర్జునుడు మన ఏం రాజు గారు? ఆయన పేరు గుర్తులేదు. మన హీరో
యుద్ధం చేస్తాడు. అక్కడ ఎంత అందమైన పాట ఉంటుందంటే, ఎంత అందమైన సన్నివేశం అక్కడ చాలా అద్భుతంగా తీశారు మన 'బాపు రమణులు' వారు. మన బాలసుబ్రహ్మణ్యం గారు చాలా అందమైన పాట రాస్తారు. 'మూకాసురుడను రాక్షసుడు ధరాతలమ్మే అదిరిపోవగా' అనేదో ఒకటి చాలా అందంగా ఉంటుంది ఆ పాట. ఇంతకీ ఆ మూకాసురుడను రాక్షసుడు ఇక్కడ కనిపించాడు అని చెప్తున్నారు. అయితే కథగా బాగుంది. సినిమాగా బాగా జూడొచ్చు. కానీ మనం జ్ఞానపరంగా, ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి గాబట్టి చూద్దాము. ఇంతకీ దితి ఎవరు? దితికి పుట్టిన పుత్రుడు మూకుడెవరు? అని అర్థం చేసుకుందాము. మూకము అంటే మూగవాళ్ళు అని మనం ఆటోమేటిక్‌గా చెప్పుకుంటాం గదా! మూక అన్నా, మూగ అన్నా ఒకటే అర్థము. ఈ మూకత్వము వేరు. జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన విషయం ఇది. మౌనం వేరు. మౌనం వేరు. మూకత్వం వేరు. మూగతనము అంటే మాట్లాడకుండా కూర్చోవడము మౌనం గాదు. ఆ రెండింటికి కొంచెం తేడా ఉన్నది జాగ్రత్తగా చూసుకోవాలి మనము. ఇక్కడ శివుడొచ్చేసరికి అంతా నిశ్శబ్దం కదా! శబ్దాలు లేవు. మాటలు లేవని అర్థం. టెక్నికలీ మాటలు లేకపోవడమే మూగత్వం కదా! టెక్నికలీ మాటలు లేకపోవడమే మూగత్వం అంటే మూగతనం. మరి ఈ నిశ్శబ్దము శివుడొచ్చినప్పుడు కలిగిన నిశ్శబ్దము, ఇక్కడ దితి సుతుడొచ్చినప్పుడు కలిగిన మూగతనము 2 ఒకటేనా అంటే ఎట్లా అవుతాయి? శివుడిది సత్వము. ఇక్కడ మూకుడిది తమస్ కదా! ఎందుకు? మూగతనం ఎప్పుడు కలుగుతుంది మనకు? మాటలు మాట్లాడే శక్తి లేకపోతే, మాటలు అన్న శక్తి లేకపోతే అది మూగతనము. అయితే మాట్లాడే శక్తి, మాటలు అన్న శక్తి, శబ్దము అన్న శక్తి ఉండి కూడా దాన్ని ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, ఎంత వాడాలి అని తెలిసి వాడడము మౌనము. మాటలు నా వశంలో ఉన్నప్పుడు నేను మాట్లాడొచ్చు, మానుకోవచ్చు. అప్పుడు నాది మౌనము. అయితే మాట్లాడే శక్తి లేదు. ఏ మాటలు మాట్లాడడం మళ్ళీ ప్రాపంచికంగా మాట్లాడడం రాని వాళ్ళు అంటే నోటితో మాట్లాడడం చేతగాని వాళ్ళెవరుంటారో ఫిజికల్‌గా, భౌతికంగా ఆ లక్షణంతో ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్ళని మూగవాళ్ళు అంటారు గానీ, అది టెక్నికలీ కాదు. ఎందుకు అంటే, భావాలు ఎన్ని విధాలుగా అయినా వ్యక్తం చెయ్యొచ్చు. ఒకవేళ నోటితో మాటలు మాట్లాడటానికి అవకాశం లేకపోతే శారీరకంగా, వాళ్ళు చేతులతో సైగలు చేయొచ్చు. లేదా రాసి చూపించొచ్చు. వాళ్ళు ఇంకే విధంగానైనా భావాన్ని వ్యక్తం చేయొచ్చు. కాబట్టి టెక్నికలీ భావాలను ఏదో విధంగా వ్యక్తం చేస్తూ ఉన్నవాళ్ళు మూగవాళ్ళని చెప్పడానికి కష్టం. కానీ ప్రసిద్ధంగా లోకంలో వాళ్ళు నోటితోటి మాట్లాడకపోతే మూగవాళ్ళంటారు. కానీ ఇక్కడ మనం భౌతికమైన విషయాన్ని కాదు గదా చూస్తూ ఉన్నది. భౌతికంగా మూగవాళ్ళు జనరల్‌గా ఎవ్వరూ ఉండరు. ఏదో విధంగా భావాలను వ్యక్తం చేస్తారు. ఆధ్యాత్మికంగా మాత్రమే మనం మూగవాళ్ళని చూడాలి. మనకు ఆధ్యాత్మికంగా 2 రకాలుగా మూగతనం ఉంటుంది. ఒకటేంటి అంటే ఆత్మ గురించి మాట్లాడే శక్తి ఉండదు. ఆత్మ గురించి మాట్లాడడానికి కావలసిన మాటలుండవు. అదో రకం మాటలు లేని మూగతనం. వాళ్ళకి మాట్లాడడానికి శక్తే ఉండదు. ఆత్మ గురించి మాట్లాడడానికి వాళ్ళకి ఆ శక్తే ఉండదు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా మూగతనంతో ఉంటారు. పైగా కేవలం ప్రాపంచికమైన విషయాలు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ రకమైన మూగతనంతో ఉంటారు. చాలా మాట్లాడతారు కానీ అర్థం ఉండదు. ఊరికినే ధ్వనులవన్నీ నాయిస్. ప్రాపంచికమైన విషయాలు ఓన్లీ కేవలం నాయిస్ మాత్రం ఉంటుంది. కాబట్టి దాన్ని మాటలని మనం చెప్పలేము. వాక్కులని చెప్పలేము. ఏవో ప్రాపంచికంగా శబ్దాలన్నీ చేస్తుంటారు. ఏవో ధ్వనులన్నీ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళందరూ మాటలు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు గాదు. మాటలు లేక ఆత్మ గురించి మాట్లాడడానికి కావలసిన మాటలు లేక అక్కర్లేని మాటలన్నీ మాట్లాడుకుంటూ కూర్చున్న వాళ్ళు మూగవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ గూడా ఆత్మ గురించి మాట్లాడలేరు. అనాత్మల గురించి మాత్రమే వాగుతూ ఉంటారు అంటే వాళ్ళు మూగవాళ్ళు. వాళ్ళని మూకాసురుడు అని పిలుస్తారు మన
శాస్త్రకారులు. అటువంటి మూకాసురులెవరున్నారో వాళ్ళ దితి సంతానము. ఎందుకు దితి అంటే ఏదైతే ఖండయతి అని ముక్కలు ముక్కలు చేస్తుందో అని అర్థము. భేదాలు చూస్తుందో అని అర్థము. భేద బుద్ధి అని అర్థం. దితి అంటే. ఏదైతే వేరు వేరుగా కనిపిస్తున్న వాటిలో ఉన్నదంతా ఒకటే అని చూస్తూ ఉన్నదేదున్నదో అది అదితి. అంటే ఖండం చెయ్యదు. ముక్కలు ముక్కలుగా వేరువేరుగా కనిపిస్తున్న వాటిలో ఉన్నదేమి అని చూస్తూ ఉంటుంది కలుపుకుని గాబట్టి దాని పేరు అదితి. ఆ అదితి ఎప్పుడు కలుగుతుంది అంటే జ్ఞానముంటే అదితి ఉంటుంది. కాబట్టి అదితికి దేవతలు కలుగుతారు ఆదిత్యులందరూ. ప్రకాశ స్వరూపం అని అర్థం. సత్వంతో ఉంటారు. దైవీ గుణాలతో ఉంటారు. దేవతలు అని చూపిస్తారు. అదితికి దేవతలు పుడతారు అని చూపిస్తారు. దితికి ఎప్పుడు దైత్యులే పుడతారు. దితికి ఎప్పుడు చూసినా హిరణ్యకశిపుడు, హిరణ్య అక్షుడు, ఎదుగో ఇక్కడ మూకుడు ఇట్లాంటి వాళ్ళే. ఎందుకు? భేదాలు చూస్తూ ఉన్న బుద్ధికి ఎప్పుడు ప్రపంచమే కనిపిస్తూ ఉంటుంది. ఆత్మ తెలియకుండా ఉంటుంది కాబట్టి, వాళ్ళకి ఆత్మ గురించి మాట్లాడడానికి ఏమి మాటలుండవు. ప్రపంచం గురించి మాత్రమే మాట్లాడుతుంటారు గాబట్టి, అట్లాంటి వాళ్ళందరూ మూగవాళ్ళు. ఓహో! ఆ సౌండ్ బాక్స్‌లో నుంచి సౌండ్‌లొస్తుంటాయి గానీ, అందులో మాత్రము తాత్పర్యం ఉండదు. తత్పరత్వము, తత్తు గురించిన పరత్వము, తత్తు గురించిన విచారణ, జ్ఞానము ఏమీ ఉండవు. కాబట్టి వాళ్ళందరూ మూగవాళ్ళు. వాగుతున్న వాళ్ళందరూ, మాట్లాడుతూ ఉన్న సౌండ్ చేస్తున్న వాళ్ళందరూ మూగవాళ్ళు కాదనుకోవడానికి వీల్లేదు. సౌండ్ చేసినంత మాత్రాన గాదు. చేస్తున్న సౌండ్స్‌లో నుంచి ఆత్మతత్వ విచారణ బయటపడుతూ ఉంటే మాత్రమే వాళ్ళు మూగవాళ్ళు కాదు అని చెప్పుకోవాలి. ఇంతకిక్కడ ఈ మూగవాడుంటాడు. దితిపుత్రుడు. ఎందుకు? భేదం చూస్తూ ఉండడము. ఆత్మ గురించిన ఎరుక లేక దాని గురించి మాట్లాడాలన్నా వాక్కులుండవు అట్లాంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఒకవేళ అంటే అది ఎప్పుడు జూసినా ఆ లక్షణము తమస్సుతో నిండి ఉంటుంది. భేద బుద్ధితో ఉండి, వేరు చేసి చూస్తూ ఉండి, ఆత్మ ఎరుక లేక అనాత్మల గురించిన వాగుడే ఉన్నది అంటే, అది తమో గుణము, రజో గుణంతో కూడిన లక్షణము. ఇప్పుడు అటువంటి తమస్సేదున్నదో, అది రజోగుణాన్ని గూడా అర్జునుడు రజోగుణం ఇక్కడ. ఇక్కడ ముగ్గురున్నారు మొత్తం యాక్టర్స్. ఈ సీన్‌లో, ఈ ఘట్టంలో ముగ్గురు యాక్టర్స్ ఉన్నారు. ఒకళ్ళు ఈ మూకుడున్నాడు, ఒకళ్ళు అర్జునుడున్నాడు, ఒకళ్ళు మన శివుడున్నాడు. శివుడు సత్వగుణము, అర్జునుడు రజోగుణము, మూకము తమోగుణము. ఇప్పుడు శివుడు ప్రత్యక్షమైతే జరగవలసిందేమి, జరిగేదేమి అంటే తమో రజో గుణాలు 2 అణిగిపోవాలి. సత్వం పైకొచ్చిందంటే ఏమవుతుంది? సత్వం పైకొచ్చిందంటే వెంటనే జరిగేది. తమో రజో గుణాలు కిందికి వెళ్ళిపోవాలి వెంటనే. కాబట్టి అది చూపిస్తున్నారు ఈ కథగా మన వ్యాసుల వారు, మన గురువుగారు ఈ ఘట్టంలో బెట్టి మనకు నేర్పిస్తున్నది ఏమి అంటే, ఇంతకాలము అర్జునుడిలో రజోగుణం బాగా పైకొచ్చున్నది. తమోగుణం కూడా ఉన్నది. సత్వగుణం ఇంకా పైకి రాలే. ఇప్పుడు ఇంత తప్పించేసరికి, ఇంద్రియాల్ని ఎండగట్టేసరికి సత్వం పైకొచ్చింది. సత్వం పైకొచ్చేసరికి 2 అణిగిపోవాలి. అది చూపిస్తూ ఉన్నారు. ఇంకొక చాలా అందమైన అర్థము మూకము అన్నదానికి వ్యుత్పత్తి పరంగా చూస్తే, మవ్యతే బధ్యతే ఇతి అని లేదా బధ్నాతి ఇతి అని. బంధింపబడేది, బంధించేది అనర్థం. ఎప్పుడైనా సరే బంధాలు కలిగించేది ఈ మూకమే. ఎప్పుడైనా సరే భేదాలు చూపిస్తూ ఉండేది ఈ మూకమే. బంధం అని అర్థం. దితికి భేద బుద్ధి ఉన్నది అంటే వెంటనే కలిగేదేమి మూకం అంటే బంధం కలుగుతుంది. ఆటోమేటిక్. దితి ఉన్నది అంటే మూకం ఉంటుంది. భేద బుద్ధి ఉంది అంటే బంధము గ్యారంటీ. ఇప్పుడు ఈ బంధాన్ని తొలగించాలి. మనకు మన శాస్త్రాల్లో ఎంత అందంగా ఈ దితి, అదితి ఇద్దరూ గూడా కశ్యపుడి భార్యలు అని చూపిస్తారు. చాలా అందంగా. కశ్యపుడికే ఈ ఇద్దరు దితి, అదితి ఇద్దరు భార్యలని చూపిస్తారు. ఎందుకు అంటే, కశ్యపుడు అన్న పదానికి గూడా అర్థం చూద్దాము. కశ్యపుడు అంటే కశ్యతి అని అర్థం. ఏదైతే చూస్తూ ఉంటుందో అని అర్థం. అంటే ద్రష్ట అంటే సాక్షి అంటే ఆత్మ, క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రజ్ఞుడికే 2 శక్తులు ఉంటాయి.
భేదాన్ని చూసే శక్తి ఉంటుంది. అభేదాన్ని చూస్తూ ఉండే శక్తి ఉంటుంది. అన్నీ చూస్తూ ఉంటుందది. ఎప్పుడైతే ఈ భేదము, అభేదము 2 గూడా విద్య, అవిద్యలు 2 గూడా అందులోనే లయమైపోతాయో అప్పుడు ఆత్మగా అదొక్కటే ఉంటుందది. మళ్ళీ ఓన్లీ ప్రకాశము. కాస్యపము అంటే ఏమి? కాసి అంటే ప్రకాశం. కాస్యపము అన్నదానికి 2 అర్థాలున్నాయి. ఒకటి ప్రకాశమై ఉన్నది అని అర్థము. కాబట్టి ఆత్మ ప్రకాశం అది. దాంట్లోనే ఉన్నట్టుగా వెలుగు నీడల్లాగా అదితి, దితి అని 2 శక్తులుంటాయని చూపిస్తారు మన శాస్త్రకారులు. కాబట్టి ఆ 2 విద్యలన్న శక్తులు 2 ఇందులోనే ఈ కాస్యపంలో అంటే ప్రకాశంలోనే ఉంటాయి. ఇప్పుడు ఈ కాస్యపం పైగా పశ్యతీతి అని చూస్తూ ఉంటుంది. ప్రకాశమే అన్నింటిని చూస్తూ ఉంటుంది ఆత్మ ప్రకాశం. అందుకని దాన్ని అంత అందంగా చూపిస్తూ వస్తారు మన పురాణాల్లో, అంతకన్నా ముందు మన ఉపనిషత్తుల్లో వాటిలో. అసలు ఎక్కడ చూస్తే అక్కడ పేర్లు ఒకవేళ మనం డికోడ్ చేసామంటే మొత్తం తత్వం అందులోనే పెట్టి ఇస్తారు పొట్లంలాగా. కాబట్టి ఇప్పుడు ఈ 2 అణిగిపోవాలి. సత్వం పైకొచ్చింది కాబట్టి 2 అణగాలి. ఎట్లా అణిగిపోతాయో చూద్దాము. అప్పుడేం జరిగింది అంటే, వరాహం రూపమాస్థాయ తర్కయంతమివ అర్జునం హంతుం పరమదుష్టాత్మ తమువాచాథ ఫల్గుణః. అమోఘము వరాహ రూపాన్ని తీసుకుని అర్జునుణ్ణి హంతుం సంహరించడం గురించి తర్కయంతం ఆలోచిస్తూ అర్జునుడి దగ్గరగా తిరుగుతూ ఉంటే ఆ పరమ దుష్టాత్మ, దాన్ని చూసి మన ఫల్గుణుడు ఈ విధంగా అర్జునుడు ఉవాచ అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, గాండీవం ధనురాధాయ శరాంశ్చ ఆసీవిషోపమాన్ సజ్జన్ ధనుః వరం కృత్వా జ్యాఘోషేణ నినాదయన్. గాండీవం తీశాడు. దానికి విషతుల్యమైన పాముల లాంటి బాణాలను చేర్చాడు. ఆ గాండీవానికి ఆ వరం శ్రేష్టమైన ధనుస్సుని సజ్జం కృత్వా దానికి నారి తొడిగి జాఘోషైన దాన్ని ఆ నారిని సాగదీసి వదిలిపెట్టేసరికి ఆ ధనుష్టంకరం కలిగింది. పెద్దగా శబ్దం చేశాడు దాంతో. దాంతోటేమంటున్నాడంటే మన మూకంతో, యత్మాం ప్రార్థయసే హంతుం అనాగసం ఇహ ఆగతం తస్మాత్ త్వాం పూర్వమేవ అహం నేష్యామి యమసాధనం. ఏదైతే నన్ను చంపాలి అనుకుంటూ ఇక్కడికి వచ్చావో అది కోరుకుని, అనాగసం నేనేమైనా నీకు పాపము, అపకారం చేశానా? లేదు గదా! అక్కర్లేకుండా ఏ అపరాధం నీకు నేను చెయ్యని నన్ను చంపాలని కోరుకుని ఇక్కడికొచ్చావు గదా నువ్వు. దానికన్నా ముందే పూర్వం ఏవ తస్మాత్ అందుకని త్వాం నిన్ను అహం నేనే యమ సాధనం నేష్యామి యమపురికి నిన్ను చంపేస్తాను అని చెప్పాడు. నన్ను అక్కర్లేకుండా చంపడానికొచ్చావు గదా! అంటే తమోగుణము పైకొచ్చి రజోగుణాన్ని అణిచిపెట్టాలని చూసినప్పుడు రజోగుణం కూడా అట్లానే తీవ్రంగా పైకి లేస్తుంది మరి. నేను నిన్ను సంహరిస్తాను అని అర్జునుడు చెప్పి, తం దృష్ట్వా ప్రహరిష్యంతం ఫల్గుణం దృఢధన్వినం కిరాతరూపీ సహసా వారయామాస శంకరః అని చెప్పి మన ఫల్గుణుడు ఆ దృఢమైన ధనుస్సును పుచ్చుకుని దాన్ని చంపడం కోసం బాణాన్ని ఎక్కుపెడుతూ ఉంటే దాన్ని చూసి మన కిరాత రూపంలో ఉన్న శంకరుల వారు సహసా వెంటనే వారయామాస ఆపేశాడు. వద్దు వద్దు ఆగు ఆగు అని చెప్తున్నాడు మన శివుడు. మయా ఏషః ప్రార్థితః పూర్వం నీలమేఘ సమప్రభః అనాధృత్యైవ తద్వాక్యం ప్రజహారాధ ఫల్గుణః. మన శివుడు అర్జునుడితో ఏమన్నాడంటే, మయా నా చేత ఏషః వీడు మూకుడు పూర్వమే ప్రార్థితః కోరుకోబడ్డాడు. నేనే చంపేద్దామని నిర్ణయించుకున్నాను. నీలమేఘ సమప్రభః ఇది యాక్చువల్‌గా మనకొక క్లూ. ఆ మూకుడు తమో గుణము అని మనకు తెలియడం కోసము ఇది క్లూ. నల్లటి కారు మేఘంలాగా ఉన్న రంగులో ఉన్నాడు. నల్లగా ఉన్నది అంటే తమోగుణం. ఈ తమో గుణాన్ని నేనే సంహారం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను. ఆగు ఆగు అని శంకరుడు అంటూనే ఉండగానే ఫల్గునుడు వినను కూడా లేదు. అధా తద్వాక్యం అనాదృత్యైవ అనాదరించి పట్టించుకోకుండా ప్రజహార బాణము వేసి కొట్టాడు ఆ పందిని.
కిరాతః చ సమం తస్మిన్ ఏకలక్షే మహాద్యుతిః ప్రముమోచ అసనిప్రఖ్యం శరం అగ్నిశిఖోపమం. మన కిరాతుడు గూడా, శివుడు గూడా సమం అదే సమయంలో తస్మిన్ ఏకలక్ష్యే అదే లక్ష్యము. ఒక్కటే లక్ష్యం ఇద్దరికీ. శివార్జునులకు ఇద్దరికీ సత్వరజో గుణాలు రెండింటికి ఒకటే లక్ష్యము. తమస్సుని కిందికి అణిచివేయడము, దాన్ని సంహరించడము. కాబట్టి మన శివుడు కూడా మహాద్యుతి, గొప్ప ప్రకాశంతో ఉన్నవాడు. అగ్నిశిఖోపమం, అగ్నిశిఖలాగా ఉన్న శరాన్ని అదెట్లా ఉంది? అసనిప్రఖ్యం, పిడుగుపాటులాగా ఠపీమని ప్రమమోచ వదిలాడు ఆయన ధనస్సు బెట్టుకుని ఆ మూకం పైకి. తౌ ముక్తౌ సాయకౌ తాభ్యాం సమం తత్ర నిపేతతుః మూకస్య గాత్రే విస్తీర్ణే శైలసంహననే తదా. తౌ ముక్తౌ వాళ్ళిద్దరి చేత విడువబడ్డ ఆ 2 బాణాలు ఒక్కటేసారి వెళ్ళి ఆ మూకుళ్ళలో గుచ్చుకున్నాయి. మూకుడి యొక్క గాత్రంలో, వాడి గాత్రం శరీరం ఎట్లా ఉన్నది? విస్తీర్ణంగా బాగా విస్తరించి శైలసాహననే పర్వతంలాగా, ఒక పెద్ద పర్వతము రాశీభూతమైనట్టుగా ఉన్నది. నల్లగా కొండలాగా ఉన్నవాడి దేహము. దానికి వెళ్ళి 2 బాణాలు ఒకేసారి సమంగా. సమంగా అదే సమయంలో ఈయన గూడా వదిలాడు. సమంగా ఒకటే సమయంలో 2 బాణాలు గూడా. ఎందుకు అంటే, ఇద్దరు ఒకటే సమయంలో వదిలితే గూడా వేరు వేరు సమయాల్లో గుచ్చుకోవచ్చు. అప్పుడు ఎవరిది ముందు గుచ్చుకుంటే వాళ్ళే దాన్ని చంపినట్టు. కానీ ఇక్కడ ఒక్కటేసారి ఇద్దరు వదిలిపెట్టారు. ఆ బాణాలు ఒక్కటేసారి పోయి ఆ బాణాలు దాన్ని గుచ్చుకున్నాయి. యథా అసని వినిస్పేషః వజ్రస్యైవ చ పర్వతే తథా తయోః సన్నిపాతః శరయోః అభవత్ తదా. అసని వినిష్పేషః, ఏదో ఉరుము ఉరిమినట్టు, వజ్రస్య ఇవ, ఏదో పిడుగు పడ్డట్టు, వజ్రాయుధమో పిడుగుపాటో ఏదో ఉరుము ఉరిమినట్టో ఒక పర్వతం పైన ఇవన్నీ పోయి పడిపోతే ఆ పర్వతం ఎట్లా ముక్కలు చెక్కలవుతుందో, తథా అట్లానే తయోః శరయోః, ఆ 2 బాణాలు, వాళ్ళిద్దరి బాణాలు వెళ్ళి పిడుగుపాటులాగా గుచ్చుకున్నాయి మన వరాహానికి. సహ విద్ధః బహుభిః బాణైః దీప్తాస్యైః పన్నగైః ఇవ మమార రాక్షసం రూపం భూయః కృత్వా విభీషణం. సహా ఆ విధంగా వాడు విద్ధః దెబ్బతిని, మన మూకాసురుడు, వాళ్ళు 2 బాణాలు వేసి ఊరుకోలేదు. ఇంక వెంటనే దీప్తాస్యైః, మండుతున్న ముఖాలతో, అంటే ములుకులతో ఉన్న పాములలాగా ఉన్న ఎన్నో బాణాలను వాళ్ళు వేసి కొట్టారు ఆ పంది మీద. ముందైతే ఇద్దరు చెరో బాణాన్ని ఒకే సమయంలో ఎక్కుపెట్టి, ఒకే సమయంలో వదిలారు. అవి ఒకటే సమయంలో వెళ్లి గుచ్చుకున్నాయి. ఇంక తర్వాత ఇద్దరు ఆపకుండా అదే పనిగా బాణాల్ని కొట్టారు. ఏదో నిప్పులు కక్కుతున్న పాముల్లాగా వెళ్ళి ఆ వరాహంలో గుచ్చుకున్నాయి ఆ బాణాలన్నీ గూడా. ఇంక మన రాక్షసుడు భూయః మళ్ళీ రాక్షస రూపాన్ని కృత్వా ధరించి, ఇప్పుడు వరాహ రూపాన్ని వదిలిపెట్టి రాక్షస రూపాన్ని ధరించి విభీషణంగా, భయంకరంగా మమార మరణించాడు. విభీషణం అన్న దానికి గూడా మళ్ళీ 2 అర్థాలుంటాయి. నిశ్శబ్దం అన్నది గూడా మళ్ళీ 2 అర్థాలు. నిశ్శబ్దము అంటే శబ్దాలు చేయడానికి అవకాశం లేక నోరు మూసుకొని కూర్చుంటే, ఆత్మ గురించి చెప్పడానికి ఏమీ లేక అక్కర్లేనివన్నీ మాట్లాడుతూ, ఆత్మ గురించి మాట్లాడాలి అంటే నోరు కట్టేసుకొని కూర్చున్నట్టు కూర్చుంటే దాన్ని గూడా నిశ్శబ్దం అంటారు. మౌనంగా కూర్చోవడం, నిశ్శబ్దంగా కూర్చోవడం అంటే మాటలు లేక మూకాసురులై కూర్చోవడం అని అర్థం. అందుకనే నేను మాటి మాటికి ఏమైనా ఉన్నాయా? కామెంట్స్ ఉన్నాయా? ఏదైనా కామెంట్ చేయండి అని ఎందుకు చెప్తానో, ఆత్మతత్వం గురించి విచారిస్తున్న సమయంలో మాటలు లేకుండా కూర్చున్నారు అంటే మూకాసురులై ఉంటారని అర్థం. అందుకనే ఎంకరేజ్ చేస్తుంటాను అదే పనిగా, మాట్లాడుతుండండి. ఏదైనా ఒకటి కామెంట్ చేయండి అని. ఎనీవే, అదొక రకం నిశ్శబ్దం. కాక ఎప్పుడైతే కర్మలాగిపోయాయో మొత్తం వ్యాపారాలాగిపోతాయి. అటువంటప్పుడు
శబ్ద ప్రపంచమే ఉండదు. అందుకనే నిశ్శబ్దం. వాక్కులాగిపోతే నిశ్శబ్దం. అది సత్వం. అది జ్ఞానం. అది గూడా మళ్ళీ నిశ్శబ్దమే. జ్ఞానంతో గూడా నిశ్శబ్దం ఉంటుంది. తమస్సుతో గూడా నిశ్శబ్దం ఉంటుంది. సత్వంతో గూడా నిశ్శబ్దం ఉంటుంది. తమస్సుతో గూడా నిశ్శబ్దం ఉంటుంది. అట్లానే సత్వంతో గూడా విభీషణం ఉంటుందంటే విగత భీషణం. భయం పెట్టడం గాని, భయం పడడం గాని ఉండదు. మనకు మన రామాయణంలో విభీషణుడు అని చూపించినప్పుడు సత్వం చూపిస్తారక్కడ. విగత భీషణం, విభీషణం అక్కడ భయం లేదు అని అర్థం. సత్వం యొక్క లక్షణము భయం లేకుండా ఉండడము. అయితే తమస్సు కూడా విభీషణంగా ఉంటుంది. అయితే ఇక్కడ విపరీతమైన భయం కలిగిస్తుంది అని అర్థం. చీకట్లు ఎప్పుడైనా మనల్ని భయం కలిగిస్తాయి. సత్వం ప్రకాశం. సత్వంలో ప్రకాశంలో మనకు భయం ఉండదు. కానీ తమస్సు చీకటి. అందులో భయం ఉంటుంది. సత్వంలో ప్రకాశంలో విభీషణం అంటే భయం ఉండదు. తమస్సులో చీకట్లో విభీషణం అంటే భయం బాగా ఉంటుంది. విశేషంగా ఎక్కువగా ఉంటుంది అని అర్థం. విపరీతంగా ఉంటుంది అని అర్థం. ఇక్కడ వీడు విభీషణమైన రాక్షస రూపానంటే బాగా భయపెట్టే భయంకరమైన రాక్షస రూపం అని అర్థం. అక్కడ మన రామాయణంలో విభీషణుడు అంటే విగత భీషణం. అక్కడ సత్వం, ప్రకాశం. అక్కడ భయం లేదు అని అర్థం. కాబట్టి తమస్సు, సత్వం 2 ఒకటేలాగా కనిపిస్తాయి. ఆల్‌మోస్ట్ ఒకటేలాగా కనిపిస్తాయి. తమస్సుకి, సత్వానికి రెండింటికి కర్మలుండవు పైగా. రజోగుణానికి కర్మలు బాగా ఎక్కువ. సరే ఇంతకి ఆ విధంగా. దదర్శాథ తతః జిష్ణుః పురుషం కాంచనప్రభం తం అబ్రవీత్ ప్రీతమనాః కౌంతేయః ప్రహసన్నివ. ఆ విధంగా మన మూకుడు మరణించగానే అంటే తమోగుణం నశించగానే ఇంక మిగిలినవి 2 సత్వము, రజస్సు. ఇప్పుడేం జరగాలి నెక్స్ట్ స్టెప్? సత్వం ఇంకా పైకొచ్చిందంటే ఉద్ధతితో ఉన్నది అంటే రజోగుణం గూడా అంతకన్నా భయంకరంగా పెనుగులాడుతుంది. అది గూడా తగ్గదు. రజోగుణము కర్మల్ని వదిలిపెట్టాలి. కోరికల్ని వదిలిపెట్టాలి. మనసేంద్రియాల్ని నిగ్రహించడం అవన్నీ జేయాలి. దానికిష్టముండదు. అదొప్పుకోదు రజోగుణము. ఇంక భయంకరంగా పెనుగులాడుతుంది. అది భయంకరంగా యుద్ధం చేస్తుంది సత్వగుణాన్ని పడనీయకుండా. సత్వగుణమేమో కర్మల్ని ఆపేస్తూ ఉంటుంది. మోహాన్ని ఆపేస్తూ ఉంటుంది. అడ్డుకుంటూ ఉంటుంది. రజోగుణమేమో మోహంలోనే ఉండాలని కోరుకుంటుంది. కర్మల్ని వదిలిపెట్టడానికి దానికస్సలు ఇష్టముండదు. అది ఒప్పుకొనే ఒప్పుకోదు. ఇంకా తమో గుణాన్ని రజో, సత్వ గుణాలు కలిసాయంటే తమో గుణాన్ని కంట్రోల్ చేయడం చాలా సులువు. రజో, సత్వ గుణాలు 2 కలిసి తమో గుణాన్ని సంహరించడం, నిగ్రహించడం చాలా సులువు. చాలా సింపుల్‌గా తొందరగా మనం గూడా సాధించొచ్చు దాన్ని. నిద్రని దాటడము, మొద్దుగా ఉండకుండా ఉండడము, అలసత్వము, ప్రమాదంలో ఉండకుండా అప్రమత్తంగా ఉండడము, ఇట్లాంటివి మనము రజోసత్వంతో కూడి చాలా తొందరగా ఇటువంటి గుణాల్లో నుంచి ప్రమాదం, ఆలస్యం, నిద్రల్లో నుంచి బయటపడొచ్చు. చాలా సులువు. కానీ మాత్రం అదయిపోయిన తర్వాత నెక్స్ట్ రజో గుణాన్ని కంట్రోల్ చేయడం దగ్గర మొత్తం మన సాధనంతా కేంద్రీకరించవలసి ఉంటుంది. చాలా సంవత్సరాలు పడుతుంది మనకి. ఇక్కడ నాటకీయంగా చూపిస్తూ ఉన్నారు మన వ్యాసుల వారు. కాబట్టి మన తమస్సు నశించగానే రజోగుణము సత్వాన్ని చూస్తూ ఉన్నది. అందుకని ఇక్కడ సత్వగుణంలో ఉన్న మన శివుణ్ణి కాంచన ప్రభం, కాంచన సమజ్యుతిః అని చూపిస్తూ ఉన్నారు. బంగారపు వర్ణంలో ఎందుకు అంటే ప్రకాశము, జ్యోతి బంగారపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది సత్వగుణం అని చెప్తూ ఉన్నారు. మన జిష్ణువు జయించడమే లక్షణంగా ఉన్నవాడు ఆ పురుషుణ్ణి బంగారంలాగా ప్రకాశిస్తున్న వాణ్ణి దదర్శ చూశాడు. చూసి ప్రీతమనాహ చాలా సంతోషంగా ఉన్నాడు. బాణాలేసి కొట్టాడు, ఆ పంది చచ్చిపోయింది. కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాడు. మన కౌంతేయుడు ప్రహసన్నివ నవ్వుతూ మన శివుడితో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, న త్వమస్మిన్ వరే ఘోరే బిభేషి కనకప్రభ కిమర్థం చ త్వయా విద్ధః మృగః అయం మత్పరిగ్రహః మయా అభిపన్నః పూర్వం హి రాక్షసహాయమిహ ఆగతః కామాత్ పరిభవాత్ వా అపి న మే జీవన్ విమోక్షసే.
నహి ఏషః మృగయా ధర్మః యః త్వయా అద్య కృతః మయి తేన త్వాం భ్రంశయిష్యామి జీవితాత్ పర్వతాశ్రయ అన్నాడు. ఓ కనకప్రభ, బంగారంలాగా ప్రకాశిస్తున్నవాడా, త్వం నువ్వు అస్మిన్ ఘోరే వనే, ఈ భయంకరమైన అడవిలో బిభేషి, ఏ భయం లేకుండా ఉన్నావే, కిమర్థం, ఎందుకని నీకేం భయం అనిపించట్లేదు? వచ్చి అనవసరంగా త్వయా నీ చేత మత్ పరిగ్రహః అయం మృగః, నేను చంపడానికి కోరుకున్న ఈ జంతువును నువ్వు కొట్టావెందుకు? భయం లేదు, ఏం భయం లేకుండా తిరుగుతున్నావే అడవిలో? నేను చంపాలనుకున్న ఈ పందిని నువ్వెందుకు గొట్టావు మధ్యలో? పూర్వం ముందే ఈ రాక్షసుడు ఇక్కడికొచ్చాడు. వాడిక్కడికి రాగానే నా చేతిలో చచ్చాడు. నేను వాడిని బాణాలతో చంపుతూ ఉంటే మధ్యలో నువ్వెందుకేసావు? భయం అనిపించట్లేదు నీకు? కామాత్, ఏమి కోరుకున్నావు నువ్వు? కామంతోటి వేసావా? లేదా పరిభవాత్, నన్ను అవమానించాలని వేసావా బాణాలు? ఏ కారణంగా నువ్వు అనవసరంగా భయం లేకుండా దాని మీద బాణాలు వేసినా గూడా, నా నుంచి జీవన్, నువ్వు బతికి నా విమోక్షసే బయటపడలేవు. నా చేతుల్లో నువ్వు కూడా చచ్చావే. నిన్ను నేను బతకనివ్వను అని మన అర్జునుడు శివుడికి చెప్పాడు అని మన రజోగుణము సత్వానికి చెప్తూ ఉన్నది. అవ్వచ్చు, ఒకవేళ మనం ఇంత సాధన చేస్తూ ఉన్నాము, కావాలంటే తమో గుణాన్ని బాగా కంట్రోల్ చేశాము గాని, సత్వం పైకి రాకుండా మనలో ఉన్న కర్మ ప్రవృత్తి రజోగుణము అదే ఉద్ధతితోటి ఉన్నదనుకోండి. మనం ఎంత ప్రయత్నం చేసినా సరే రజోగుణం తగ్గకుండా, సత్వాన్ని పైకి రానివ్వకుండా ఉంటే మనం చేయగలిగింది లేదు. ఇప్పుడేం జరుగుతుందో చూద్దాము. నహి ఏషః మృగయా ధర్మః యః త్వయా అద్య కృతః మయి. నువ్వు మృగధర్మము అంటే వేటాడడంలో గూడా ధర్మాలుంటాయి. నువ్విప్పుడేం చేసావు అద్య? వేటాడడంలో ధర్మాలను అతిక్రమించి ప్రవర్తించావు నా పట్ల. తేన, అందుకని త్వాం, నిన్ను, ఓ పర్వతాశ్రయ, పర్వతాలను ఆశ్రయించి ఉన్న నిన్ను జీవితాత్, నీ జీవితం నుంచి భ్రంశయిష్యామి, తప్పించేస్తాను. నువ్వు బతకకుండా నిన్ను నీ జీవితం నుంచి తప్పించేస్తాను అని చెప్పాడు. ఇత్యుక్తః పాండవేయేన కిరాతః ప్రహసన్నివ ఉవాచ శ్లేక్ష్ణయా వాచా పాండవం సవ్యసాచినం. ఈ విధంగా పాండవుడి చేత మన కిరాతుడు చెప్పబడ్డవాడై నవ్వాడు. మృదువైన మాటలతో ఆ సవ్యసాచితో మన పాండవుడు అర్జునుడితో ఈ విధంగా ఉవాచ అన్నాడు. మమ ఏవ అయం లక్ష్యభూతః పూర్వం ఏవ పరిగ్రహః మమ ఇవ చ ప్రహారేణ జీవితాత్ వ్యవరోపితః దోషాన్ సర్వాన్ నార్హసే అన్యస్మై వక్తుం స్వబలదర్పితః అభిషక్తః అస్మి మందాత్మన్ నమే జీవన్ విమోక్షసే స్థిరో భవస్వ మోక్షామి సాయకాన్ అసినీనివ ఘటస్వ పరయా శక్త్యా ముంచత్వమపి సాయకాన్ అన్నాడు ఆయన కూడా. మృదువైన మాటలే, శ్లేక్ష్ణయ వాచ, చాలా మృదువుగా మన శంకరుడు అర్జునుడితో ఏమన్నాడంటే, మమైవ, నా చేతనే ముందుగానే ఇది లక్ష్యభూతంగా పరిగ్రహ, ముందు దాన్ని సంహరించాలని నేను ఫిక్స్ అయ్యాను. నేను అనుకున్న తర్వాత నువ్వు అనుకునుంటావు. ముందు నేనే చంపాలని నిర్ణయించుకున్నాను. పైగా నేను వేసిన బాణంతోటే అది జీవితాన్ని పోగొట్టుకుని చనిపోయింది. నీలో ఉన్న దోషాలను నువ్వు చెయ్యలేక, నీకు చేతగాక పక్కని వాడిపైన చెప్పడము తప్పు. నీ స్వబలాన్ని చూసుకుని దర్పంతో ఉండి నీ దోషాలను పక్కన వాడిపైన నువ్వు ఆరోపించడం కుదరదు. పైగా మందాత్మన్, మందబుద్ధి కలిగిన వాడా, అభిషక్తః అస్మి, నన్ను అవమానించావు కాబట్టి నా నుంచి జీవన్ నా మోక్షసే, నువ్వు బతికి బయటపడలేవు అని సత్వం కూడా రజోగుణానికి అదే చెప్పింది. మన
రజోగుణం గూడా ఏమీ మార్పు లేదు. నమే జీవన్ విమోక్షసే. నా నుండి నువ్వు బ్రతికి బయటబడలేవు అని రజోగుణం గూడా సత్వానికి అదే జెప్పింది. నమే జీవన్ విమోక్షసే అని. నమే జీవన్ విమోక్షసే అని మళ్ళీ మన సత్వం గూడా రజస్సుకి అదే జెప్పింది. నువ్వు నా నుంచే బ్రతికి బయటబడలేవు అని. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. ఇది చాలా ముఖ్యమైన యుద్ధం. మనలో జరిగి తీరవలసిన యుద్ధం. కర్మల్లో ఉన్న రజోగుణము, జ్ఞానంలో ఉన్న సత్వము రెండింటికి ఈ యుద్ధం జరిగి తీరవలసిందే. రామ రావణ యుద్ధము, కురుక్షేత్ర యుద్ధం గ్యారంటీగా. స్థిరో భవస్వ, నిలబడు స్థిరంగా. చూద్దాం పట్టు, కదలకుండా అయితే నిలబడు నువ్వు ముందు. సాయక నశని నీవా, పిడుగుపాటు లాంటి బాణాలను వదులుతాను. నువ్వు గూడా పరమశక్తిని చూపించరా నువ్వు గూడా. నీకెంత శక్తి ఉన్నదో ఆ మొత్తం శక్తిని ప్రదర్శించు. త్వమపి, నువ్వు గూడా సాయకాన్ ముంచ, నీ బాణాల్ని నువ్వు గూడా వదులు అని శివుడు చెప్పాడు. తతః తౌ తత్ర సంరబ్ధౌ గర్జమానౌ ముహుర్ముహుః శరైః ఆశీవిషాకారైః తతక్షాతే పరస్పరం. తతః ఇంకా తౌ వాళ్ళిద్దరూ తత్ర అక్కడ సంరబ్ధంగా, సంరంభంతో గర్జమానం ఇద్దరు గర్జిస్తూ మాటి మాటికి పాముల్లాంటి బాణాలను ఒకళ్ళపైకి ఒకళ్ళు తతక్షాతే వేస్తూ ఉన్నారు. ఒకళ్ళనొకళ్ళు పాముల్లాంటి బాణాలతో దెబ్బతీస్తూ ఉన్నారు. తతః అర్జునః శరవర్షం కిరాతే సమవాసృజత్ తత్ర ప్రసన్నేన మనసా ప్రతిజగ్రాహ శంకరః. మన అర్జునుడు ఆ కిరాతుడి పైన, మన శివుడి పైన బాణవర్షాన్ని కురిపించాడు. మన శంకరుడు ప్రసన్నేన మనసా, ప్రసన్నంగా ఉన్న మనసుతోటే మొత్తం శరవర్షాన్ని, బాణాల వర్షాన్ని ప్రతిజగ్రాహ ఆయన తనలోకి తీసేసుకున్నాడు. ఆ బాణాలను ఆయన ఏమీ చేయలేకపోయాయి. ముహూర్తం శరవర్షం తత్ ప్రతిగృహ్య పినాకదృక్ అక్షతేన శరీరేణ తస్థౌ గిరిహీవాచలః. ఆ విధంగా ఒక ముహూర్త కాలము మన అర్జునుడు శరవర్షాన్ని కురిపిస్తే, మన పినాక దృక్, ఇక్కడ పినాక ధృత్ తకారంతోటి, తాతాలో తకారంతోటి ధృత్ అని కూడా ఉండొచ్చు. అంటే పినాకాన్ని ధరించినవాడు అని. అయితే దృక్ అని ఉన్నది, దీన్ని స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుందామా అని ఆలోచన చేశాను కానీ దృక్ ఇంకా బాగుంది. పినాక ధృత్ కన్నా పినాక దృక్ ఇంకా బాగుంది. ఎందుకంటే పినాకం అన్న దృష్టి. పినాకం అంటే పాతి రక్షతీతి అని మనం ఆల్రెడీ చూసుకున్నాం. అది జ్ఞానము. జ్ఞానపు చూపు అని అర్థం. జ్ఞానపు చూపును ధరించిన వాడెవరు? జ్ఞానపు చూపై ఉన్నవాడు. పైగా ధరించినవాడు కూడా కాదు. జ్ఞానపు చూపై ఉన్నవాడు పరమేశ్వరుడు అని దానికి అర్థం. ఎంత అందమైన అర్థం కదా అనుకున్నాను. ఆ జ్ఞానపు చూపై ఉన్నవాడు ఇప్పుడు ఆ మొత్తం శరవర్షాన్ని దాన్ని ప్రతిగృహ్య స్వీకరించాడు. అయితే కానీ ఎట్లా తస్థం నిలబడ్డాడంటే, అచ్చలహ గిరిహీవ, చలించకుండా పర్వతంలాగా నిలబడ్డాడు. అక్షతేన శరీరేన, ఆయన శరీరానికి దెబ్బ కూడా తాకలేదు. సహ దృష్ట్వా బాణవర్షం తత్ మోఘీభూతం ధనంజయః పరమం విస్మయం చక్రే సాధు సాధు ఇది చ అబ్రవీత్. సహ ధనంజయ, మన ధనంజయుడు ఆ బాణవర్షం అట్లా మోఘీభూతం అంటే వ్యర్థభూతమైపోయింది. వ్యర్థమైపోతే దృష్ట్వా చూశాడు. ఆయన ఎన్ని బాణాలు వేసినా సరే ఏమీ దెబ్బతీయట్లేదు. ఆయన అట్లానే నిలబడి ఉన్నాడు తమకకుండా. అంటే చూసి ముందు చాలా ఆశ్చర్యపోయాడు. తర్వాత చాలా ఆనందించాడు. బాగుంది, బాగుంది అన్నాడు మన అర్జునుడు. అహో అయం సుకుమారాంగః హిమవత్ శిఖరాలయః గాండీవ ముక్తాన్ నారాచాన్ ప్రతిగృహ్ణాతి అవిహ్వలః. ఓహో! ఇంత సుకుమారమైన దేహంతో ఉన్నాడే, కానీ మాత్రం చూస్తే హిమవత్ శిఖరం ఆలయంగా కలిగిన ఈ రూపము, ఈ కిరాతుడు నా గాండీవం నుంచి నేను వదిలిన నారాచ బాణాలను కూడా అవి వచ్చి మీద పడిపోతూ ఉంటే గూడా విహ్వలం అంటే చలించిపోకుండా నిలబడి ఉన్నాడే అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఆనందిస్తూ ఉన్నాడు మన అర్జునుడు. ఆలోచిస్తూ గూడా ఉన్నాడు. కః అయం దేవః భవేత్ సాక్షాత్ రుద్రః యక్షః సురేశ్వరః విద్యతే హి గిరిశ్రేష్ఠే త్రిదశానాం సమాగమః. ఈయన ఎవరై ఉండొచ్చు? కహాయం
దేవుడా అయ్యుండొచ్చా? సాక్షాత్తుగా రుద్రుడా? సురేశ్వరుడు ఇంద్రుడా? యక్షుడు కుబేరుడా? ఎందుకు అంటే ఈ గిరిశ్రేష్టం ఈ పర్వతం పైకి త్రిదశిలు మన దేవతలు వస్తూ ఉంటారు అని చెప్పుకుంటూ ఉంటారు గాబట్టి, ఏదో దేవత అయి ఉండొచ్చు. మామూలు కిరాతకుడు కాదో ఏమో! మామూలు వేటగాడు కాకపోయుండొచ్చు అని ఆలోచిస్తూ ఉన్నాడు అర్జునుడు. తతః హృష్టమనాః జిష్ణుః నారాచాన్ మర్మభేదినః వ్యసృజత్ శతధా రాజన్ మయూఖానివ భాస్కరః. తతః ఇంకా హృష్టమనాః ఎంతో సంతోషంగా మన జిష్ణువు అర్జునుడు మర్మభేదినః మర్మాలను భేదించే నారాచ బాణాలను శతధా వందల కొద్దీ భాస్కరః మయూఖాన్ ఇవ సూర్యుడి కిరణాలను వదిలిపెట్టినట్టు బాణాలను ఆ విధంగా వ్యసృజత్ వదులుతూ పోయాడు. తాన్ ప్రసన్నేన మనసా భగవాన్ లోకభావనః శూలపాణిః ప్రత్యగృహ్ణాత్ శిలావర్షమివ అచలః. వాటన్నింటినీ కూడా ప్రసన్నమైన మనసుతోటే మన భగవంతుడు లోకభావనుడు మన శూలపాణి శిలావర్షం అచలః ఇవ పర్వతం పైన వడగండ్ల వాన కురిస్తే పర్వతము ఎంత ప్రశాంతంగా ఏమీ తణుకు, బెణుకు లేకుండా ఏ విధంగా గూడా శిథిలం అవ్వకుండా, దెబ్బతినకుండా ఎట్లా నిలబడి ఉంటుందో, అట్లానే ఈయన గూడా ప్రత్యగృహ్ణాత్ పుచ్చుకున్నారు మొత్తం ఆ బాణాల వర్షాన్ని. క్షణేన క్షీణబాణః సంవృత్తః ఫల్గుణః తథా విత్రాసంచ జగామాథ తం దృష్ట్వా శరసంక్షయం. కొంచెం సేపట్లో ఏం జరిగిందంటే, మన ఫల్గుణుడికి అక్షయ బాణతూణీరాలున్నాయి. మన అర్జునుడివి ఆయనకున్న 2 బాణతూణీరాలు అక్షయమైన బాణాలిస్తాయి. కానీ ఇక్కడ శివుడి పైన బాణాలు వేస్తూ, వేస్తూ, వేస్తూ ఉండగానే ఆ బాణాలు ఖాళీ అయిపోయాయి. ఆ తూణీరాల్లో. అమ్ముల పొదిలో బాణాలు లేకుండా పోయాయి. నశించిపోయాయి. ఇంక దానితో తమ శర సంశయం దృష్ట్వా బాణాలు నశించిపోయాయి. ఇంక కొత్త బాణాలు రావట్లేదని చూసి మన అర్జునుడు విత్రాసంజగామ భయపడ్డాడు. ఆయనకు ఆశ్చర్యముతో పాటు ఇప్పుడు భయం గూడా పట్టుకున్నది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఆయనకి. చింతయామాస జిష్ణుః తు భగవంతం హుతాసనం పురస్తాత్ అక్షయ్యౌ దత్తౌ తూణౌ ఏన అస్య ఖాండవే. మన జిష్ణువు అర్జునుడు భగవంతుడు అగ్నిదేవుడు ఇంతకు ముందు అక్షయమైన బాణతూణీరాలు ఇచ్చాడు కదా! ఆ ఖాండవ వన దాహ సమయంలో. ఇప్పుడు ఏం జరిగింది? ఆ బాణతూణీరాలు పనిచేయడం మానేసాయి. అందులో నుంచి బాణాలు రావట్లేదని ఆలోచించుకుంటూ ఉన్నాడు. భయపడుతూ ఉన్నాడు. కిన్ను మోక్షామి ధనుషా యత్మే బాణాః క్షయం గతాః అయం చ పురుషః కోపి బాణాన్ గ్రసతి సర్వశః. కిమ్ను మోక్షామి ఇంకేం వదలను నేను. బాణాలు అక్కడ ఖాళీ అయిపోయాయి. ఇంక ఈ ధనుస్సు బెట్టుకుని బాణాలు లేకుండా పోయేసరికి ఏమి వదులుతాను నేనిప్పుడు? ఈ పురుషుడెవరో అర్థం గావట్లేదు ఎదురుగా. మొత్తం బాణాలు నేను వేసిన బాణాల్ని వేసినట్టే మింగేస్తున్నాడు. ఎవరీయన? ఏమి కథ? అని భయపడుతూ ఉన్నాడు. ఆలోచించుకుంటూ ఉన్నాడు. తర్వాత ఏం జేయాలో దిక్కుతోచకుండా ఉన్నాడు. అహం ఏనం ధనుష్కోట్య శూలాగ్రేణైవ కుంజరం నయామి దండదారస్య యమస్య సదనం ప్రతి అనుకున్నాడు. ఇంక ఫైనలీ పోతే పోనీ బాణాలు. పోనీ బాణాలు. ఈ ధనుస్సు ఉన్నది గదా! దాని కోటి అంచుతో ఎందుకు అంటే ధనుస్సు చివర్ల కొంచెము షార్ప్‌గా గూడా కత్తుల్లాగా గూడా ఉంచుకుంటారు. ఒకవేళ బాణాలయిపోతే ధనుస్సుతోటి గుచ్చి చంపేయడానికి, కొట్టి చంపేయడానికి అట్లా. కాబట్టి నేను ఈ ధనుస్సు అంచుతోటి, దాని కొసతోటి శూలం అంచుతో ఏనుగును పొడిచినట్టు ఈయనని పొడిచి చంపేసి యమనగరానికి పంపిస్తాను. ఆ దండధరుడు యముడు ఎవరున్నాడో ఆయన లోకానికి పంపిస్తానని అనుకున్నాడు. సంప్రాయుజ్య ధనుష్కోట్య కౌంతేయః పరవీరః తదపి అస్య ధనుః దివ్యం జగ్రాస గిరిగోచరః. ఈయనతోటి ఈ ప్రాబ్లమ్ ఉంది. మన గిరిగోచరః మన శివుడు అక్కడ నిలబడ్డాడు. ఈయన బాణాలన్నీ వేస్తే మొత్తం మింగేసాడు. మనవాడు ఇంకేం చేశాడు కౌంతేయుడు పరవీరః. పరవీరులను సంహారం చేసేవాడు, శత్రు సంహారం చేసే అర్జునుడు ధనుష్కోటితోటి
సంప్రాయుధ్యత్ వెళ్ళి దాంతోటే కొట్టాడు. దాంతోటే దాడి చేశాడు. తదపి దాన్ని గూడా ఆ ధనస్సేదున్నదో దాన్ని గూడా దివ్యమైన ధనస్సును కూడా జగ్రాస మింగేసాడీన. ఈయన ధనస్సుని పట్టుకుని వెళ్లి మహాకోపంతో కొట్టేసరికి ధనస్సును గూడా మింగేసాడు. అది గూడా మాయమైపోయింది. ముందు బాణాలన్నీ మాయమైపోయాయి. తర్వాత ధనుస్సు మాయమైపోయింది. తతః అర్జునః గ్రస్తధనుః ఖడ్గపాణిః అతిష్ఠత యుధ్యస్య అంతమభిప్సన్వై వేగేన అభిజగామతం. ఇంక మన అర్జునుడు గ్రస్తధనుః బాణాలన్నీ మింగేశాడు. ధనుస్సును గూడా మింగేశాడు. ఇంకేమీ లేవేంటి? మన దగ్గర చాలా ఆయుధాలున్నాయి. ఇంద్రుడు అందుకే వద్దు, వద్దు వదిలిపెట్టు, వదిలిపెట్టు అంటే గూడా పట్టుకొని కూర్చున్నాడు. అందులో ఒకటుంది ఇంకోటి ఖడ్గం, కత్తి. దాన్ని తీసి నిలబడ్డాడిప్పుడు. కత్తి పట్టుకొని నిలబడ్డాడు అర్జునుడు. యుద్ధస్య అంతమభీప్సన్వై ఇంక ఈ యుద్ధాన్ని ఇక్కడికి ఆపేయాలి ఎట్లైనా సరే. ఈయనను చంపేసి యుద్ధాన్ని ముగించాలి అన్న ఉద్దేశంతో వేగంగా మన శివుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంక కత్తి పట్టుకొని. తస్య మూర్ధ్ని స్థితం ఖడ్గం అసక్తం పర్వతేషు అపి ముమోచ భుజవీర్యేణ విక్రమ్య కురునందనః. ఇంకా ఆ ఖడ్గాన్ని పట్టుకుని వెళ్ళాడు. పర్వతాలకు కూడా లొంగేది గాదు ఆ కత్తి. ఈ కత్తి పెట్టి కొడితే పర్వతాలు గూడా ముక్కలు చెక్కలు అవ్వవలసిందే తప్ప దీనికి కొంచెం గూడా మొక్కబోదు. అటువంటి కత్తి పట్టుకుని పోయి ఆ తెల్లటి తల మీద వేసి కొట్టాడు. మొత్తం భుజబలాన్ని, పరాక్రమాన్నొత్తాన్ని చూపిస్తూ విక్రమించి మన కురునందనుడు అర్జునుడు ఖడ్గాన్ని మహాబలంతో తల మీద వేసి కొట్టేసరికి, తలకు విసిరేసరికి తస్య మూర్ధానమాసాద్య పపాల అసివరః హి సః తతః వృక్షైః శిలాభిః చ యోధయామాస ఫల్గుణః. ఆ మూర్ధానము తల దగ్గరికి వెళ్లి తాకేసరికి కత్తి గూడా నిష్ఫలమైపోయింది. అది గూడా మాయమైపోయింది. ముక్కలు చెక్కలైపోయింది. లేకుండా పోయింది. ఇంక దానితో మన ఫల్గుణుడు ఆ చుట్టుపక్కలున్న చెట్లు, బండరాళ్ళు తీసుకుని యుద్ధానికి దిగాడు. మొత్తం ఇంక ఇటువంటి యుద్ధం మొదలుపెట్టాడు. విచిత్రమైన యుద్ధం అంతా. ఆయన దగ్గర ఉన్న ఆయుధాలు అయిపోయేసరికి చుట్టుపక్కల ఏవి కనపడితే అవి తీసుకుని ఇంకా శివుడితో యుద్ధం చేస్తున్నాడు. ఒక్క క్షణమైనా ఆగి ఆలోచించొచ్చు గదా! నేను వేస్తున్నట్టే ఆయన మింగేస్తున్నాడు ఎందుకు మాయమైపోతున్నా ఇదేంటో వేరేగుంది విషయం అంతా తేడాగా ఉందే. ఏంటో కనుక్కుందాం కనీసం అన్న ఆలోచన రజోగుణానికి కలగదు. దానికి విచారణ ఉండదు రజోగుణానికి. కర్మలే తప్ప జ్ఞానంతో సంబంధం ఉండదు. అందుకని ఆలోచన లేదు. ఓటి కాకపోతే ఒకటి, ఓటి కాకపోతే ఒకటి, ఓటి కాకపోతే ఒకటి, ఓటి తీయడం, కొట్టడం, తీయడం, కొట్టడం. ఇంక అది అవి మాయమైపోతున్నాయి. తీస్తున్నాడు, కొడుతున్నాడు. ఇంక ఇట్లుంది పరిస్థితి ఆలోచన లేకుండా. యథా వృక్షాన్ మహాకాయః ప్రత్యగృహ్ణాత్ అధోశిలాః కిరాతరూపీ భగవాన్ తతః పార్థః మహాబలః ముష్టిభిః వజ్రసంస్పర్శైః ధూమముత్పాదయన్ముఖే ప్రజహార దురాదర్శే కిరాత సమరూపిణి. ఇంకా ఈ విధంగా బండరాళ్ళు, చెట్లు పెళ్లగించి వాటితో యుద్ధం చేస్తూ ఉన్నాడు గదా! అదో మనవాడు శివుడు. ఎప్పుడైతే ఆ వృక్షాలను గూడా ఆ మహాకాయుడు మన శివుల వారు శిలలను గూడా, బండరాళ్ళను గూడా ప్రత్యగృహ్ణాత్ అంతే స్వీకరించేయడం, మింగేయడం. ఈయన రాళ్ళు, రప్పలు, బండరాళ్ళు, చెట్లు అన్నీ పెళ్లగించుకొనొచ్చి వాటితోటి కొడుతుంటే అవన్నీ గూడా మింగేస్తున్నాడాయన అక్కడ నిలబడి. అట్లుంది పరిస్థితి. తతః ఇంకా ఆ విధంగా మన కిరాత రూపంలో ఉన్న భగవంతుడు మాత్రం రాళ్ళను, రప్పలను, చెట్లను గూడా మింగేస్తుంటే, మన పార్థుడు మహాబలుడు దేహబలం బాగా ఉంది. బుద్ధి బలం శూన్యం. అందుకని ఇప్పుడు మన ప్రాబ్లమ్. కర్మలు చేయగలడు దేహంతో ఆయుధాలన్నీ పెట్టుకొని. ముష్టిభిః ఇంకా రాళ్ళు, రప్పలు, చెట్లు గూడా వదిలిపెట్టి పిడికిళ్లతో వజ్ర సంస్పర్శైః వజ్రాయుధాల్లాగా ఉన్న పిడికిళ్లతో ఆ దురాదర్శమైన, ఎదుర్కోవడానికి కష్టమైన కిరాత రూపంలో ఉన్న ఆ శివుణ్ణి ప్రజహార కొడుతూ ఉన్నాడు. ఎట్లా అంటే ధూమముత్పాదయన్ ముఖే ఇంకా ముఖంలో నుంచి పొగలొస్తున్నాయి ఆయనకి కోపంతో అర్జునుడికి. తతః శక్రాసని సమైః ముష్టిభిః భృశదారుణైః కిరాతరూపీ భగవాన్ అర్ధయామాస ఫల్గుణం. ఇంక మన భగవంతుడు కిరాత రూపంలో ఉన్న శివుల వారు ఆయన గూడా ఇంకా పరమ దారుణమైన పిడికిళ్లతో
శక్రాసని సమైహి ఏదో వజ్రాయుధంలాగా ఉన్న పిడికిళ్లతో మన పల్గుణుణ్ణి బాగా ఈయన కూడా గుద్దడం మొదలుపెట్టారు. తతః చటచటా శబ్దః సుఘోరః సమజాయత పాండవస్య చ ముష్టీనాం కిరాతస్య చ యుధ్యతాం. మన పాండవుడు, కిరాతుడు ఇద్దరు ముష్టి యుద్ధం చేసుకుంటూ ఉంటే చటచటా శబ్దాలొస్తున్నాయి అక్కడ ఘోరంగా. సుముహూర్తం మహత్యుద్ధం ఆసీత్ తత్ లోమహర్షణం భుజప్రహార సంయుక్తం వృత్రవాసవయోహో ఇవ. ఒక ముహూర్తం జరిగిందక్కడ మహాయుద్ధం. లోమహర్షణం ఒళ్ళు గగురు పొడిచి వెంట్రుకలు నిక్కబొడుచుకునేలాంటి భయంకరమైన యుద్ధము ఆ విధంగా పిడికిళ్లతో చేసుకుంటూ ఉన్నారు ముష్టి యుద్ధాలిద్దరు. వృత్రాసురుడు ఇంద్రుడు చేసుకున్నట్టున్నదక్కడ. భుజాలతో కొట్టుకుంటూ ఉన్నారిద్దరు. జహారాధ తతః జిష్ణుః కిరాత మురసాబలి పాండవంచ విచేష్టంతం కిరాతః అపి అహనత్ బలాత్. మన అర్జునుడు ఏం చేశాడు, మన బలవంతుడు ఉరస ఆయన వక్షస్థలంతో మన కిరాతుణ్ణి, మన శివుణ్ణి గట్టిగా పట్టుకుని నొక్కుతూ ఉన్నాడు అదిమి పెట్టి. 2 భుజాల మధ్యలో ఇరికించుకుని శివుణ్ణి గట్టిగా నలుపుతూ ఉన్నాడు, నొక్కి పట్టుతూ ఉన్నాడు. ఆ విధంగా తన చేష్టలను అడ్డుకుంటూ ఉన్న, తనని అడ్డగిస్తూ ఉన్న పాండవుణ్ణి మన కిరాతుడు కూడా బలంగా అహనత్ ఈయన కూడా గుద్ది పెనుగులాడుతూ ఉన్నాడు. తయోః భుజ వినిష్పేషాత్ సంఘర్షేణ ఉరసోః తదా సమజాయత గాత్రేషు పావకః అంగారధూమవాన్. వాళ్ళిద్దరూ భుజాలు అట్లా రాసుకుంటూ వక్షస్థలాన్ని ఒకదాంతో ఒకటి రాసుకుంటూ ఒరుసుకుంటూ ఉంటే ఆ రాపిడికి వాళ్ళ శరీరాల్లో నుంచి ధూమము, పొగ, అంగారాలు అంటే నిప్పు రవ్వలతో కూడిన అగ్నులు బయలుదేరుతూ ఉన్నాయి. అట్లాంటి వజ్రాల్లాంటి దేహాలు ఒరుసుకుంటూ ఉంటే ఆ రాపిడికి నిప్పు రవ్వలు, పొగలతో కూడిన అగ్నులు బయటికొస్తూ ఉన్నట్టుగా ఉన్నది. తతః ఏనం మహాదేవః పీడ్య గాత్రైః సుపీడితం తేజసా వ్యాక్రమత్ దోషాత్ చేతః తస్య విమోహయన్. ఇంక మన మహాదేవుడు శివుడు బాగా అప్పటికే పీడించబడ్డాడు. బాగా దెబ్బలు తిని ఉన్నాడు అర్జునుడు. ఆయన గాత్రాలను మొత్తం అవయవాలన్నింటినీ కూడా బాగా నొక్కి పట్టి పూర్తిగా నలిపి ఒకవైపు తేజస్సుతో, ఒకవైపు రోషంతో వ్యాక్రమత్ ఆక్రమించాడు. కంప్లీట్‌గా మొత్తము అర్జునుడిని నొక్కి పట్టాడు. ఇంకా తస్య చేతః విమోహయన్, ఆయనకు స్పృహ తప్పింది మన అర్జునుడికి. తతః నిపీడితైః గాత్రైః పిండీకృతః ఇవ అభవౌ ఫల్గుణః గాత్ర సంరుద్ధః దేవదేవేన భారత. ఇంకా ఆ విధంగా మన దేవదేవుడి చేత మన ఫల్గునుడు అర్జునుడు గాత్ర సంరుద్ధః దేహాన్ని గట్టిగా పట్టుకునే ఆ గాత్రాలను, అవయవాలన్నింటినీ కూడా నిపీడితము గట్టిగా నొక్కి అదిమి పెట్టి ఉంచితే ఎట్లా అంటే ఆ దేహము పిండీకృతం, మొత్తం పిండి పిండి నుగ్గు నుగ్గయింది. ఒక ముద్ద చేశాడు. అర్జునుడి దేహాన్ని మొత్తాన్ని ముద్ద చేసినట్టు చేశాడు మన దేవదేవుడు. ఓ భారత జనమేజయ. ఇంకా నిరుచ్ఛ్వాసః అభవంచ ఏవ సన్నిరుద్ధః మహాత్మన తతః పపాత సమ్మూఢః తతః ప్రీతః అభవద్భవః. ఇంకా ఆ మహాత్ముడు శివుడి చేతిలో ఈ విధంగా సన్నిరుద్ధః అడ్డగింపబడి, అదిమి పెట్టబడి, నిరుచ్ఛ్వాసః అభవత్ ఉచ్ఛ్వాసలు కూడా, ఊపిర్లు కూడా తీసుకోవడం కష్టంగా ఉంటే అర్జునుడిని చూసి ఇంకా ఆ విధంగా సొమ్మసిల్లి దిక్కుతోచక స్పృహ తప్పి కింద పడిపోతే అర్జునుడిని చూసి మన భవుడు చాలా ప్రీతి చెందాడు. అంత కష్టపడి సత్వగుణము రజోగుణాన్ని అణచవలసి వచ్చింది. సత్వగుణము ఎంతో ప్రయత్నం చేయవలసి ఉంటుంది. రజోగుణం అంత తొందరగా లొంగదు. అది కూడా చాలా ఉద్ధతితో ఉంటుంది. అయితే దాన్ని కంట్రోల్ చేయాలి. దాన్ని
లొంగదీయాలి, అణిచి ఉంచాలి అంటే మాత్రము మనలో జ్ఞానము అంత బలంగా ఉండాలి. అంత స్థాణువుగా, అచలంగా, స్థిరంగా, ధృవంగా ఉండాలి. పర్వతంలాగా మనలో ఎంతటి కర్మలైనా సరే, ఎంతటి కోరికలైనా సరే మనల్ని కదిలించకుండా ఒకవేళ ఉంచగలిగితేనే, మనం అట్లా ఊంచుకుని నిలబడగలిగితేనే రజోగుణాన్ని మనం కంట్రోల్ చేయగలం. లేకపోతే అదెప్పుడు ఆడిస్తూనే ఉంటుందింక. సత్వగుణాన్ని చాలా సులువుగా తొక్కిపట్టి, తమో గుణం అసలు దాని మాటలోనే దాని చెప్పు చేతల్లో ఉంటుంది గానీ, సత్వగుణాన్ని తొక్కిపెట్టి రజోగుణం పైకొచ్చి ఇంక దాని ఇష్టం వచ్చినట్టు విజృంభిస్తుంది. దాన్ని కంట్రోల్ చేయాలి అంటే సత్వగుణము ఇంకా బలంగా ఉండాలి. మనకంతటి జ్ఞానం కావాలి. అంతటి వైరాగ్యం కావాలి. మనమంతా శివమయమై ఉండవలసి ఉంటుంది. అది అత్యవసరమని చూపిస్తూ ఉన్నారు మనకు మన సాధనలో. మన గురువుగారు వ్యాసుల వారు. ఆ తర్వాత ఏం జరిగింది ఏమి అని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.